విజయవాడలో రాజకీయాల్లో రోజుకొక కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. టీడీపీ నేత జలీల్ ఖాన్ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసిన ఫోటో హల్చల్ చేస్తుంది. అసలు ఆళ్లని జలీల్ ఖాన్ ఎందుకు కలిశారు? వైసీపీలో చేరడానికే ఆయన ఆళ్లను కలిశారనే ప్రశ్నలు పార్టీ క్యాడర్లో అనుమానాలకు తావిస్తున్నాయి. విజయవాడ రాజకీయాల్లో రోజుకొక కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. టీడీపీ నేత జలీల్ ఖాన్ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసిన ఫోటో హల్చల్ చేస్తుంది. అసలు ఆళ్లని జలీల్ ఖాన్ ఎందుకు కలిశారు? వైసీపీలో చేరడానికే ఆయన ఆళ్లను కలిశారనే ప్రశ్నలు పార్టీ క్యాడర్లో అనుమానాలకు తావిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు చెప్పండి, ఇక అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని టీడీపీ నేత జలీల్ ఖాన్ కలిసినట్టు ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. మరి అంటే ఆయన పార్టీ మారే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా? కారణం ఏమై ఉంటుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ఇక టీడీపీ నేత జలీల్ ఖాన్ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి? శాలిని, కొన్ని అనూహ్య పరిణామాలు అయితే ఏపీ రాజకీయాలలో వరుసగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి 2 రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే వచ్చారో ఆ తర్వాత నుంచి చకచక కొన్ని పరిణామాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎంపీకి సంబంధించినటువంటి ఫోటో ఒకటి మరి సోషల్ మీడియాలో కానీ మిగతా వాటిలో కానీ చాలా చక్కర్లు కొడుతుంది, చాలా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, తెలుగుదేశం నాయకుడు అనుకోవచ్చు. మరి ఎవరైతే ఉన్నారో జలీల్ ఖాన్ కి సంబంధించినటువంటి ఫోటో, మరి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసిన ఫోటో ఒకటి మరి పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జలీల్ ఖాన్ మరి టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నటువంటి జలీల్ ఖాన్ ఈసారి మరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మరి వైసీపీ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒక వార్త అయితే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఫోటో మరింత దానికి ఊతమిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు, దాని బలాన్ని చేకూరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మరి నేతలకు సంబంధించినటువంటి ఎక్కువగా సీట్లు అనే అభ్యర్థులు అయితే వైకాపా నుంచి వీడిపోతున్నారు. వేరే పక్క పార్టీల్లో చేరే పరిస్థితి కూడా చకచక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇతర పార్టీల నుంచి మరి కాంగ్రెస్ నుంచి కానీ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నుంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు రావచ్చని వినిపిస్తున్న తరుణంలో జలీల్ ఖాన్ అయితే త్వరలో మరి వైఎస్ఆర్సీపీకి రానున్నారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. ఒక వార్త అయితే సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి మరి జలీల్ ఖాన్ కి సంబంధించినటువంటి ఆఫీసులో అయితే కొన్ని పరిణామాలు కూడా చకచక చోటు చేసుకున్నాయి. ఏదైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బ్యానర్లు ఎవరైతే ఉన్నారో ఆ బ్యానర్లు కూడా రాత్రి తొలగించడం జరిగింది. రాత్రి మొత్తం తెలుగుదేశం బ్యానర్లు కానీ ఫోటోలు కానీ జలీల్ ఖాన్ ఆఫీస్ లో మొత్తం తీసివేయడం జరిగింది.
చెప్పుకోవచ్చు. ఆయన ప్రస్తుతానికి అయితే రాత్రి దాదాపు 10-11 సమయంలో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కార్యాలయం చేరుకున్న వెంటనే టీడీపీ నాయకులైతే ఆయన బుద్ధగించేందుకు ఒక కార్యక్రమం కూడా రాత్రి చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాత్రి టీడీపీ విజయవాడ పార్లమెంటు సభ మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేసినేని చిన్ని అయితే రాత్రి 10 గంటలకు మరి విజయవాడలోని జలీల్ ఖాన్ ఆఫీస్కి అయితే వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే ఆయనతో భేటీ అయ్యారు. ఖచ్చితంగా మన పార్టీ ఈసారి మరి అధికారంలో రాబోతున్న తరుణంలో మీరు పార్టీ వీడే ఆలోచన అయితే పెట్టుకోవద్దని కూడా ఆయనతో చెప్పినట్టు కూడా మన సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈసారి మనం రాబోతుంది, మీరు ఈ పరిస్థితుల్లో మీరు పార్టీ మారే యోచన చేయమాకండి, ఖచ్చితంగా పార్టీ టీడీపీ అధిష్టానంతో తాను మాట్లాడతానని మీకు సముచితమైన స్థానం వచ్చే విధంగా చేస్తానని కూడా రాత్రి కేసినేని చిన్ని మరి జలీల్ ఖాన్ కి భరోసా ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఎంతవరకు ఈ రాయబారం అయితే ఫలిస్తుంది, ఎంతవరకు అయితే జలీల్ ఖాన్ బొద్దిగించే కార్యక్రమం అయితే ఉంటుందని కూడా కొంత మరి అనుమానంగా ఉంది. ఆయన ఇప్పటికే నిన్న ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని కలుసుకున్న ఫోటో ఒకటి నిన్న వచ్చింది, కానీ ఈ ఫోటో నిన్నటిది కాదు, ఇది మొన్నటిదని కూడా చెప్తూ ఉన్నారు. ఇది మొన్న జరిగిన ఫోటో అయితే ఈ నిన్న బయటకు వచ్చింది. నిన్న బయటకు కావాలని మరి జలీల్ ఖాన్ అయితే బయటకు తీసుకొచ్చారు. జలీల్ ఖాన్ బయటికి ఈ ఫోటో తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అని కూడా కొంత లీకులు అయితే ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఖచ్చితంగా త్వరలోనే మరి వైఎస్ఆర్సీపీలోకి జలీల్ ఖాన్ మరి జాయిన్ అవుతున్నారు. లాంఛనంగా మరి ముఖ్యమంత్రిని కలుసుకొని ఈ కార్యక్రమం అయితే త్వరలోనే జరగబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ విజయవాడ రాజకీయ పరిస్థితులు అయితే మరి చకచక మారిపోతున్నాయి. త్వరలోనే మరి జలీల్ ఖాన్ అయితే మరి వైసీపీ లోకి వస్తారని కూడా మాట అయితే వినిపిస్తుంది. ఇది తొందరలోనే కార్యాచరణకు దాలుస్తుందని కూడా చెప్పుకో